సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లలో జరిగిన రెవెన్యూ సదస్సులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని, బాధితులకు అండగా నిలుస్తామని కన్నా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో భూ సమస్యల పరిష్కారానికి అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుందని, అందరూ తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను వాళ్ల దృష్టికి తీసుకురావాలని కన్నా కోరారు. ప్రజల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులందరినీ కూడా ప్రతి గ్రామం పంపించి ఉచితంగా, మామూలుగా అయితే పట్టాదారు పాస్ పుస్తకాన్ని కానీ ఆన్లైన్ లో ఎక్కించడానికి కానీ వీటన్నిటికీ కూడా మనం చలానాలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చినటువంటి ఏ ఫిర్యాదుకు కూడా మనం చలానా కట్టేటువంటి పని లేకుండా ఉచితంగానే సర్వీసెస్ అందజేసేలాగా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశం. మరి గడిచినటువంటి ప్రభుత్వాల వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసినారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. ఈ రాష్ట్రంలో దొంగలు పడినట్లు రైతుల భూములన్నింటినీ కూడా వైసీపీ నాయకులు ర్యాంక్ చేసుకున్నారు. అటువంటి సందర్భంలో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి అనేటువంటిది అధికారులకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. మరి ఇది మంచి ప్రభుత్వం, ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులందరినీ కూడా ప్రతి గ్రామం పంపించి ఉచితంగా, మామూలుగా అయితే పట్టాదారు పాస్ పుస్తకాన్ని కానీ ఆన్లైన్ లో ఎక్కించడానికి కానీ వీటన్నిటికీ కూడా మనం చలానాలు కట్టాల్సిన అవసరం